హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి వెరీ స్పెషల్ డే. ఇవాళ వ్యాలంటైన్స్ డే. సో మీకు చాలా ఇష్టమైన డే అనమాట ఈరోజు. అంటే ఈరోజు అంటే కొంతమందికి వాళ్ళ పర్సన్ దగ్గర లేకపోవచ్చు, నో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చండి. కానీ ప్రతి ఒక్కరికి స్పెషలే. అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా ఏ రిలేషన్ అయినా సరే వ్యాలంటైన్స్ డే అనేది అందరికీ ఇంపార్టెంట్, అందరికీ స్పెషలే. సో మీ పర్సన్ మీ కాంటాక్ట్లో లేకపోయినా అది స్పెషలే. సో కాకపోతే కొంత సాడ్ అనేది ఉంటుంది, బట్ అది స్పెషలే కదా. సో మీ పర్సన్ ఈరోజు ఇంకా ఎక్కువగా గుర్తొస్తారు మీకు. ఎందుకంటే మీ దగ్గర లేకపోతే సో ఆ ప్రెజెన్స్ని మీరు మిస్ అవుతారు. సో మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటున్నారు మీరు ప్రజెంట్. సో మీ పర్సన్ కూడా అలాగే మిస్ అవుతారు మిమ్మల్ని. మీరు ఎలాగైతే మిస్ అవుతున్నారు సో వాళ్ళు కూడా మ్యాక్సిమం మిస్ అవుతారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే. సో చూద్దామండి, మీ పర్సన్ ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీకు ఒక లవ్ మెసేజెస్ కూడా తీసుకొస్తారు. సో ఆ లవ్ మెసేజెస్ ఏంటి అంటే మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ రీడింగ్. ఓకేనా? ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాము. మీ పర్సన్ ఏమి 3 టైమ్స్ అనుకోండి అండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? సో మీకైతే న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, అంటే మళ్ళీ కొత్తగా మీరు మీ పర్సన్ కలవాలని అయితే మీకు ఉందండి. ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు వస్తున్నారు. ఓకేనా? సో మీ పర్సన్ అయితే మీకు కలవాలని ఉంది ఈ రోజు, ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు అనమాట. సో మీ పర్సన్తో అయితే మళ్ళీ ఏదైతే మీకు సపరేషన్ వచ్చిందో, మీరు విడిపోయారో, సో మళ్ళీ మీకు కలవాలి, ఈ పర్సన్తో మళ్ళీ లైఫ్ కంటిన్యూ చేయాలి అనేది ఉందండి. మీకు ఏంటంటే ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు, ఏ రిలేషన్ అయినా సరే. ఈ పర్సన్తో మీరు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యారీడ్ వాళ్ళైతే మీరు మీ పర్సన్ హ్యాపీగా, మీ హస్బెండ్ హ్యాపీగా పిల్లలతో ఉండాలనుకుంటున్నారు. ఏ రిలేషన్ అయినా సరే, ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే, ఎవరైనా సరే ఈ రిలేషన్లో లైఫ్ లాంగ్ ఉండాలనేది చూస్తూ ఉన్నారు మీ పర్సన్తో మీరు. సో మీ కోరిక అదేనండి. సో ఫస్ట్ కార్డు కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. సో ఈ చూడండి, ఇవాళ ప్రపోజ్డ్ అంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే. సో ఇవాళ మీ పర్సన్కి మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. సో ఎందుకంటే ఈరోజు ఎవరైనా అదే చేస్తారు కదా. సో మీరు కూడా కొత్తగా మళ్ళీ మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ అంటే బ్లాక్ చేసి అన్బ్లాక్ చేసి మెసేజ్ చేయాలని, లేదా మీరే మీ పర్సన్కి మెసేజ్ చేయాలని ఇలా అయితే కోరుకుంటున్నారండి. మీ పర్సన్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన రోజు ఇది. సో చాలా మిస్ అవుతున్నారు మీరు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేస్తే మీ పర్సన్కి ఐ లవ్ యూ చెప్పేసి లవ్ యూ అని చెప్పి హక్ చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళని మీకు. సో ఈ స్పెషల్ డేని మీ పర్సన్తో హ్యాపీగా జరుపుకోవాలి, మీ పర్సన్కి లవ్ యూ చెప్పాలి అని మీకు ఉందండి. సో మీ మనసులో అయితే ఉంది, ఇక్కడ కార్డులో కూడా అదే వచ్చేసింది. ఓకేనా? మీకైతే ప్రపోజ్ చేయాలనిపిస్తుంది, మీ పర్సన్ వస్తే లవ్ యూ చెప్పాలని ఉంది మీకు. సో ఇక్కడ మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలని అయితే మీకు ఉందండి. మీ పర్సన్ బాగా గుర్తొస్తున్నారు మీకు. సో ప్రపోజ్ చేయాలని ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంతమంది రిలేటివ్స్ అయ్యారండి, అంటే మీ మర్దలు కానీ మీ బావ కానీ. అమ్మాయిలు అయితే మీ బావ మీ పర్సన్, అబ్బాయిలు అయితే మీ పర్సన్ మీకు మర్దలు. ఓకేనా? అంటే అందరికీ కాదు, కొంతమందికి ఫ్యామిలీ పర్సన్సే, రిలేటివ్సే. ఇంకొంతమందికి ఏంటంటే వేరే బట్ ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య ఒక ఫ్యామిలీ అడ్డుంది. సో ఆ ఫ్యామిలీ వల్లే మీకు ఈ సపరేషన్ అనేది వచ్చింది. ఇంకోటి, మీరు మీ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండే, సో అందుకే ఫ్యామిలీ కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు మీ పర్సన్తో ఇంకోటి ఏంటంటే మీరు మీ పర్సన్తో లైఫ్ని చూడాలనుకుంటున్నారు. వాళ్ళని మీ సొంత మనిషిలాగా, మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు కలిపేసుకున్నారు మీ పర్సన్ని. మీ పర్సనే లైఫ్గా మీరు అనుకుంటున్నారు, మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది మీ కోరిక. సో ఇక్కడ నో బిగినింగ్ చేయాలని ఉందండి, ఇవాళ స్పెషల్ డే కదా. సో మీ కోరిక ఇంకా ఎక్కువగా ఉంది. సో న్యూ బిగినింగ్ చేయాలని, కమ్యూనికేట్ అవ్వాలి. మీ పర్సన్కి మీరు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, మాట్లాడాలి. మీ పర్సన్ వాయిస్ అయినా వినాలి, మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలి, ఈరోజు స్పెషల్ డే గుర్తు చేయాలి
అని అనుకుంటున్నారండి. ఇక్కడ ఏదో ఒక ప్రయత్నం అనేది కొంతమంది చెయ్యాలనుకుంటున్నారు, లేదా మీ పర్సన్ నుంచి ఆశిస్తున్నారు. కొంతమంది చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. కొంతమంది అయితే ఆశిస్తున్నారు. మీ పర్సన్ ఏమన్నా మీకు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, ఈ స్పెషల్ డేని గుర్తు చేసుకొని అని ఒక కమ్యూనికేషన్ మీకు వస్తుందేమోనని ఈ రోజు అయితే చూస్తున్నారండి. చేయాలని కూడా అనుకుంటున్నారు. మీ పర్సన్ వాయిస్ అయినా వినాలనుకుంటున్నారు కొంతమంది. సో చాలా అంటే చాలా ఎలోన్గా ఉన్నారు. సో ఇది స్పెషల్ డే కాబట్టి ఈ రోజున చాలా ఎలోన్గా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కలిసి ఉంటే ఈ రోజుని బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, కలిసి చక్కగా మాట్లాడుకోవడం, ఎక్కడికన్నా వెళ్ళి రావడం, అట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అట్లీస్ట్ చాటింగ్లో అయినా ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు, కాల్లో అయినా సరే. బట్ ఏంటంటే అదేమి లేకుండా పోయింది కాబట్టి స్టిల్ ఇప్పుడు మీరేంటంటే చాలా ఎలోన్గా ఉన్నారండి, చాలా బాధపడుతున్నారు. సో చాలా ఎమోషనల్ని మీరు మోస్తున్నారన్నమాట, ఎమోషన్స్ని. సో ఇక్కడ ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన రోజు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు, అవాయిడ్ చేస్తూ ఉన్నారు, దూరం పెట్టేశారు. హ్యాపీగా ఉండాల్సిన రోజున మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టేశారు, ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో కూడా కొంతమందికి అయితే రీజన్ కూడా తెలియదు, కొంతమందికి అయితే రీజన్ తెలుసు. సో కొన్ని రీజన్స్ వల్ల మీ పర్సన్ చేసే బిహేవియర్ వల్ల మీకు చాలా బాధనైతే ఇస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఇదే వ్యాలంటైన్స్ డే రోజున మీకు ఎవరైనా ప్రపోజ్ చేసినా మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకెవరు నచ్చడం లేదు మీ పర్సన్ తప్ప, ఓకేనా. అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఇక్కడ మీరు వేరే వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇగ్నోర్ గురవుతున్నారు కూడా మీ పర్సన్ వల్ల. మీ పర్సన్కి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా మీకు ఇగ్నోర్ వస్తుంది. ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడము, నో కాంటాక్ట్లో లేకపోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీరు మాట్లాడితే కాల్ కట్ చేయడము, మీతో సరిగా మాట్లాడకపోవడము, ఇలాంటి బిహేవ్ అయితే చేస్తున్నారండి వాళ్ళు. సో ఇక్కడైతే కొంతమంది మీరు మీ పర్సన్ గురించి రీడింగ్స్ తీసుకుంటున్నారు, టారో రీడింగ్స్, ఆస్ట్రాలజీ రెమెడీస్ ఇలాంటివి చేస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి. మీ పర్సన్ గురించి మీకు మీ ఫ్రెండ్స్కి తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్ గురించి మీ పర్సన్ గురించి ఆ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉన్నారు. మీ పర్సన్ పెట్టిన డీపీ, చేంజ్ చేసిన డీపీ కానీ, లేకపోతే మార్చేసిన న్యూ నెంబర్ కానీ, లేకపోతే ఎక్కడ ఉంటున్నారు, నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, నా గురించి ఏమైనా టాపిక్ తెస్తున్నారా. సో ఇలాంటిది మీ పర్సన్ గురించి మీరు ఏరే వాళ్ళని అడుగుతున్నారనమాట, కామన్ ఫ్రెండ్స్ని. సో ఎగ్జాక్ట్లీ అండి, మీకు కలవాలని ఉంది, ఓకేనా. ఇది మీకు డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఏది ఎట్టిపోతుందో అర్థం కావట్లేదు, డైలమాలో ఉన్నారు. ఇక్కడ కొంతమంది హాస్టల్స్లో ఉన్న వాళ్ళు అనమాట, అంటే దూరంగా ఉన్న వాళ్ళు, కాలేజ్ వాళ్ళైతే, జాబ్ వాళ్ళైనా సరే వేరేగా రూమ్లో హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ, ఫ్యామిలీకి దూరంగా. జాబ్ అయినా సరే, హాస్టల్ అయినా సరే, ఏదైనా సరే. సో అలాంటి వాళ్ళు కూడా, అన్మ్యారీడ్ వాళ్ళు, మ్యారీడ్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీకు కొంత రీసెంట్ అయి ఉండొచ్చు అండి, 1 year 2 years అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఓల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ మంది న్యూ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో కొత్తగా మళ్ళీ మీ పర్సన్తో మీకు మళ్ళీ కనెక్ట్ అవ్వాలని ఉంది. సో ఈ రోజు ఏంటంటే బాగా గుర్తొస్తున్నారు, మళ్ళీ మీ పర్సన్కి మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. సో కలిస్తే బాగుండు అనుకుంటున్నారండి. సో ఖచ్చితంగా ప్రపోజ్ అయితే చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్కి మీరు. సో మీ పర్సన్ మీద మీకు చాలా జెన్యూన్ లవ్ ఉంది. ఎంత జెన్యూన్ అంటే మీరు ఎప్పుడు మీ పర్సన్కి యాటిట్యూడ్ కానీ ఈగో కానీ కూడా చూపించలేదు. ఎందుకంటే ఎక్కడ మీరు ఈగో చూపించినా, యాటిట్యూడ్ చూపించినా వాళ్ళు బాధపడతారేమోనని. సో వాళ్ళ కోసం అయితే మీరు చాలా అంటే చాలా తగ్గించుకున్నారు, ఎందుకంటే మీది జెన్యూన్ లవ్. సో మీ పర్సన్కి మీరు అలా చూపించాలనుకోలేదు, యాటిట్యూడ్ కానీ అలా. సో ఇంతగా మీరేమో మీ లవ్ని కోరుకుంటున్నారు మళ్ళీ, బట్ మీ పర్సన్ ఏంటంటే మీరు ఎంతో ప్రేమించిన మీ పర్సన్ చాలా బ్యాడ్ బిహేవియర్ అండి వాళ్ళది, అంటే టాక్సిక్ బిహేవియర్. మీరు ఎంత ప్రేమ ఉంది మీకు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ మాటలు విని కానీ, వాళ్ళ వేరే బిహేవియర్తో కానీ, కోపం కానీ, లేకపోతే కోపం ఇంకా కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టేశారండి. ఇక్కడ బాధ పెట్టేసి బ్రేకప్ చెప్పేసి ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు మీ పర్సన్. నువ్వు నాకు వద్దు, లేకపోతే మనం కలవద్దు అని ఎండింగ్ కార్డ్ అయితే పెట్టేసి ఇక మాట్లాడుకోవద్దని చెప్పి నో కాంటాక్ట్లోకి అయితే వెళ్ళిపోయారండి. అది మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఒకటి ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేసినందుకు, ఒకటి ఈ పర్సన్ ఇలా తయారైనందుకు, రెండోది ఏంటంటే ఇలా మాట్లాడినందుకు, ఇలా చేస్తున్నందుకు, రెండోది ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ బిహేవియర్, రెండోది ఈ పర్సన్ ఎండ్ చేసేసారు. ఈ రెండింటి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, ఈ పర్సన్ ఎండ్ చేశారండి. సో అదే మీకు బాధగా ఉంది. మీకు మాత్రం కంటిన్యూ చేయాలనిపిస్తుంది, మీ పర్సన్ ఏమో ఎండ్ చేసేశారు.
మీకు అర్థం కావట్లేదు ఎలా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలో. ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ కూడా మీకు మీ పర్సన్ కూడా మీకు ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కొంతమంది కనిపిస్తూ ఉంది. సో మీకైతే రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది మీ పర్సన్ మీద. ఇంకా మీ పర్సన్ లైఫ్లోకి మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలి, మీరు కలిసి ఉండాలనేది మీ ఫీలింగ్. మీ పర్సన్ మాత్రం ఎండ్ అయితే చేశారు. సో ఎండ్ చేసినా కూడా వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో, మీ ఈ రోజు ఏమన్నా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా అనేది కూడా చూద్దాం, ఓకేనా? ఎందుకంటే మీరు ఇంత ఆలోచిస్తున్నారు కాబట్టి ఎండింగ్ అయిపోయినా కూడా మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారో లేదో చూద్దాం, ఓకేనా? వాళ్ళు ఎండ్ చేశారండి, బట్ మీరు ఎండ్ చేయాలనుకోవట్లేదు, ఓకేనా? సో వాళ్ళు ఎండ్ ఎందుకు చేశారు, వాళ్ళు ఎందుకు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారా అనేది చూద్దాం. మీ పర్సన్ని మీ 3 times అనుకోనండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి, ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది. మీ పర్సన్ని మీ 3 times అనుకోండి. హ్యాపీగా ఉంటున్నారండి, ఎందుకో చూద్దాం. మేనిఫెస్ట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు ఈ 3 చేస్తున్నారు వాళ్ళు చూడండి. ఇక్కడ హ్యాపీగా ఆలోచిస్తున్నారు, ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ బాధపడుతున్నారు. ఎందుకు అన్ని ఎమోషన్స్ వీళ్ళు ఇక్కడ మోస్తున్నారు? ఓ పక్క ఎవరినో మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ లైఫ్లోకి రావాలి, మళ్ళీ నా లైఫ్ నార్మల్ అవ్వాలి, హ్యాపీ అవ్వాలి. మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి, ఎవరితోనో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నారు మీ పర్సన్. సో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారండి, ఇక్కడ బాగా ఆలోచిస్తున్నారు. ఎవరి కోసం? మీకోసమే, 100% మీకోసమే అండి. ఎందుకంటే ఎంత యాక్యురేట్గా వచ్చిందంటే రీడింగ్, నిజంగా మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే నేను కూడా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే థ్యాంక్ యూ యూనివర్స్. ఎందుకంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఒక్కొక్క కార్డుని మీ ముందే తీశాను, ఒక్కొక్క కార్డు గురించి చెప్తూ ఉన్నాను. మీ పర్సన్ ఇలా ఎందుకున్నారు అని చెప్పి తీస్తే కరెక్ట్గా ఎక్స్ అని వచ్చింది. అంటే ఏంటంటే మీ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్న, మీ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అండ్ మీరే మీ పర్సన్కి మీరే హ్యాపీ, మీరే సాడ్. మీ వల్లే మీ పర్సన్ మీ గురించే ఈ రోజైతే మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లోకి తిరిగి మీరు రావాలని. సో మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు, బాధపడుతున్నారు, మీతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు. సో హ్యాపీగా మీరుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. సో తిరిగి మిమ్మల్ని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఈ రోజున. ఇక్కడ కొంతమంది డైవర్స్ కేసు వాళ్ళు, కోర్టు కేసుల వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, కోర్టు కేసులో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి డైవర్స్ అయి ఉండొచ్చు, లేదా మీకు డైవర్స్ అయి ఉండొచ్చు, మీకు మీ పర్సన్కి డైవర్స్ కేసు నడుస్తూ ఉండొచ్చు. అంటే కొంతమందికి అండి, అందరికి కాదు, ఎందుకంటే అన్మ్యారీడ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి. సో ఏదేమైనా కొంతమందికి అయితే ఇది రెజనేట్ అవుతుంది డైవర్స్ కేసు. సో మీ పర్సన్ ఇంకో విధంగా కూడా ఈ కార్డు చెప్పొచ్చండి, మీ పర్సన్ మీకైతే న్యాయం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పాస్ట్లో మీకు అన్యాయం చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు, వెళ్ళిపోయారు. సో అందుకే తిరిగి రావాలనుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, తిరిగి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఏమాత్రం ఎంటర్ అవుతారో చూద్దాం. సో మీతో కలిసి ప్రయాణం చేయాలి, సరదాగా గడపాలనుకుంటున్నారు. వాళ్ళు చేసిన అటువంటి వేస్ట్ బిహేవియర్ ఏదైతే ఉందో అది గుర్తు చేసుకుంటున్నారండి. చూడండి ఇక్కడ వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, ఎలా మారిపోయారో. ఇలా ఉన్న మీ పర్సన్ అంటే ద లవర్స్, ఇలా ఉన్న మీ పర్సన్ ఏంటంటే ఒక డెవిల్ లాగా మారిపోయి మీతో గొడవలు పెట్టుకోవడము, మిమ్మల్ని మాట్లాడడము, మిమ్మల్ని టాక్సిక్ బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెట్టడము, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడము. సో అలా అయితే చేశారండి, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ అయితే పెట్టారు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్లో బాగానే ఉన్నారు, సడన్గా ఈ పర్సన్ ఎండ్ చేసేసారండి. సో అదే బాధపడుతున్నారు వీళ్ళు. అంత బాగున్న రిలేషన్ని, మీ పర్సన్ ఫీలింగ్ చెప్తున్నాను చూడండి, అంత బాగున్న నా రిలేషన్, నా పర్సన్ని నేను పాడు చేసేసాను నా టాక్సిక్ బిహేవియర్తో. మీ పర్సన్ ఇదే అంటున్నారు, నా టాక్సిక్ బిహేవియర్తో, నా స్వార్థంతో, నా కోపంతో, నా చెత్త బిహేవియర్తో నేనైతే ఈ రిలేషన్ని పాడు చేసేసాను. అదర్ ఆప్షన్స్కి వెళ్ళో, లేకపోతే అదర్ థర్డ్ పార్టీయో, రొమాంటిక్ థర్డ్ పార్టీయో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీయో, లేకపోతే వాళ్ళ మనీయో, లేకపోతే ఏదేమైనా సరే వేరే ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఆశలకి మనీ కానీ, మనుషులు కానీ, ఫ్యామిలీ కానీ, మదర్ కానీ, రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ, ఏదైనా సరే ఏవైనా ఆశలకి వాళ్ళు వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే
ఎండ్ అయితే చేసుకున్నారు బట్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారండి. అదండి మీరంటే, మీ విలువ అంటే అది. సో మీరంటే అది అన్నమాట. వాళ్ళకి ఇంకా మీరు గుర్తొస్తున్నారు. ఎంత ఎండ్ చేసినా సరే మీకు ఎలా అయితే వాళ్ళు గుర్తొస్తున్నారో వాళ్ళకి మీరు అలాగే గుర్తొస్తున్నారు. మీ పర్సన్ మీకు 24/7 గుర్తొస్తే వాళ్ళకు కూడా మీరు గుర్తొస్తున్నారని అర్థం. ఓకేనా? అందువల్లే ఎనర్జీస్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి ముందుకు వెళ్ళాలని చూస్తున్నారండి. ఏంటంటే ఒక డెసిషన్ అనేది తీసేసుకున్నారు. వాళ్ళు పాస్ట్లో జగిలవుతా ఉన్నారు, గొడవలు పడ్డారు, సడన్గా మీరు వద్దు అనేసారు వాళ్ళ బిహేవియర్తో. బట్ స్టిల్ ఏంటంటే మీరు లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు. సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళ లైఫ్లో, సాడ్గానే ఉన్నారు. సో ధైర్యం తెచ్చుకున్నారు, మీ దగ్గరికి రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఈగో ఉంది, యాటిట్యూడ్ ఉంది, మనసులోనే పెట్టుకుంటారు, పైకి చూపించలేరండి ప్రేమని. మీ పర్సన్ ఇంట్రోవర్ట్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్స్ట్రోవర్ట్ అయినా ఉండాలి, మీ పర్సన్ ఇంట్రోవర్ట్ అయినా అయి ఉండాలి. ఎందుకంటే ఫీలింగ్స్ని చెప్పుకోవడం వాళ్ళకి రాదు, ఇంట్రోవర్ట్స్కి రాదు ప్రేమని చూపించడం. ఎందుకంటే మీరైతే ఈజీగా చెప్పేస్తారు, కానీ వాళ్ళ ప్రేమని చెప్పుకోలేరండి. కనీసం ఫేస్ టు ఫేస్ ఐ లవ్ యూ చెప్పాలన్నా సిగ్గుగా ఫీల్ అవుతారు. అంటే కొంతమంది అండి, అందరు కాదు. సో ఏంటంటే మీ పర్సన్ తొందరగా బయటికి చెప్పుకోలేరు అనమాట ఫీలింగ్స్. వాళ్ళకి చేత కాదండి అలా మీలాగా చక్కగా ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి రాదు. సో వాళ్ళకి బోల్డ్ అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మీరు క్వీన్ లాంటి వాళ్ళని, సో మిమ్మల్ని పొగడాలని, మీ మీద చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకు కూడా. బట్ ఏంటంటే వాళ్ళకి రాదు అలా. ఎందుకంటే వాళ్ళు ఇంట్రోవర్ట్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు, వాళ్ళకి షై ఫీలింగ్ ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి చెప్పడం చేత కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తప్పించుకొని తిరిగారండి మిమ్మల్ని పాస్ట్లో. మోసం చేశారు, చీట్ చేశారండి వీళ్ళు. ఎందుకంటే నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు వీళ్ళు మిమ్మల్ని. బట్ వాళ్ళ మనసులో ప్రేమ అయితే ఉందండి, కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేశారు. సో ఆ కారణాలు ఏంటి యూనివర్స్? ఈ పర్సన్ ఇంత ప్రేమ పెట్టుకొని వీళ్ళని బ్లాక్ చేయడమో, వీళ్ళని కాంటాక్ట్లో అంటే నో కాంటాక్ట్లో ఉండడమో, వీళ్ళని సెపరేషన్లో ఉంచడం ఎందుకు చేశారు? వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు యూనివర్స్ చేస్తున్నారు వీళ్ళు ఇట్లా? వీళ్ళు చేస్తున్నానికి మీ మధ్య ఒక థర్డ్ పర్సన్ అండి, ఒక థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు ఇలా చేస్తున్నారు. వాళ్ళ మదర్ కానీ, రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ, కొంతమంది వల్ల వీళ్ళు ఏంటంటే ఈ ఈగో వల్ల, యాటిట్యూడ్ వల్ల, థర్డ్ పర్సన్ వల్ల, థర్డ్ పార్టీ వల్ల ఈ రిలేషన్లో వీళ్ళు టవర్ మూమెంట్ తెచ్చారనమాట. సో బ్రేకప్ అనేది చేశారు వీళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ వల్లే వీళ్ళు అలా చేశారండి. సో మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారు వాళ్ళకి ఇష్ట దైవాన్ని మీరు కలవాలని. వాళ్ళ మనసులో ఏంటంటే వాళ్ళ మదర్ కానీ ఎదురు చెప్పలేక, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ గురించి చెప్పలేక, సో భయపడి ఎవరికైనా థర్డ్ పర్సన్కి అట్లా వాళ్ళు ఏంటంటే కొంతమందికి భయపడి మిమ్మల్ని దూరం చేసుకున్నారండి. వాళ్ళ ఈగో, యాటిట్యూడ్ వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పైకి చెప్పలేరు. సో అలాంటి బిహేవియర్ వల్ల కూడా ఎండ్ అనేది చేసేసారండి. కొన్ని కారణాల వల్ల ఎండ్ అనేది ఈ పర్సన్ చేసేసారు. బట్ ఎండ్ చేసేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరే స్పెషల్గా కనిపిస్తూ ఉన్నారు. ఓకేనా? వాళ్ళకి ప్రేమ అయితే పోలేదండి. సో వాళ్ళు వస్తారో లేదో కూడా చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. వాళ్ళు చేసిన చీటింగ్, ప్రేమ లేనట్టు వాళ్ళు చేసిన యాక్టింగ్, సో ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది యాక్టింగ్ అనే అనాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు లేనట్టు. సో యాక్టింగ్ అంటే వాళ్ళకి ప్రేమ ఉన్నా వాళ్ళకి ధైర్యం లేదు. మీ మధ్య అడ్డున్న వాళ్ళకి మీ గురించి చెప్పి మిమ్మల్ని తిరిగి తీసుకున్నాడు, మీతో హ్యాపీగా ఉండి చెప్పిన ధైర్యం వాళ్ళకి లేదు. సో ప్రేమ ఉన్నా సరిపోదు కదా, ధైర్యం కూడా ఉండాలి. యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా? రీయూనియన్ ఉందా లేదా? రీయూనియన్ ఉంటుందండి. బట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ స్టక్ అయిపోయింది ఇప్పుడు మీ రిలేషను. సో రీయూనియన్ అవ్వడానికి టైం అనేది పడుతుందండి. ఓకేనా? ఖచ్చితంగా కొన్ని మంత్స్, వీక్స్ అయితే పడుతుందండి టైము. రీయూనియన్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఎనర్జీ అయితే బాగుంది. కొంతమందికి తొందరగానే అవ్వచ్చండి, వీక్స్లో అవ్వచ్చు, డేస్లో అవ్వచ్చు. ఎందుకంటే స్టక్ అయ్యారు, బట్ ఎప్పటి నుంచో స్టక్ అవుతున్న ఎనర్జీ ఇది.
ఇప్పుడు స్టక్ అవుతుంది కాదు, ఎప్పటి నుంచో స్టక్ అవుతున్నారు కాబట్టి సో ప్రపోజ్ డే అంటే రావడానికి రెడీగా ఉండే కార్డు కూడా మనకి వచ్చింది కాబట్టి అది లెక్కలోకి తీసుకున్న ఎనర్జీ బాగుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా వస్తారండి. కొన్ని డేస్లో కానీ, వీక్స్లో కానీ, మంత్స్లో కానీ మీకు రీయూనియన్ అనేది మాత్రం ఉంటుంది. ఓకేనా? సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, రీయూనియన్ అనేది అవుతుంది. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళు రావాలని అయితే అనుకుంటున్నారు. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ అంటే మీ పర్సన్కి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు త్వరగా మీ దగ్గరికి వచ్చేలాగా సో పాజిటివ్గా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎనర్జీ బాగుంటే వాళ్ళు ఫాస్ట్గానే వస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మారి రావచ్చు. ఓకేనా? డేస్లో కానీ, వీక్స్లో కానీ, మంత్స్లో కానీ. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 111 అని పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? సారీ, మీ పర్సన్ మీ గురించి ఏమనుకున్నారో లవ్ మెసేజెస్ చెప్తానన్నాను కదా, చూద్దామండి ఈరోజు స్పెషల్ కాబట్టి. వీఆర్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. మీరు మీ పర్సన్కి పర్ఫెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా మీరే వాళ్ళకి పర్ఫెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు. సో మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళకి సరైన మ్యాచ్గా ఫీల్ అవుతున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. సో ఎంతమంది ఉన్నా మీరే వాళ్ళకి పర్ఫెక్ట్ పార్ట్నర్. సో యూ కేర్ అండ్ కంఫర్ట్ మీ వెన్ ఐ ఆమ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్. వాళ్ళు బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు మీతో ఉంటే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే కేర్, ప్రేమ అలాంటిది. వాళ్ళు బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు మీతో ఉంటే వాళ్ళు గుడ్ మూడ్కి వస్తారంట. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ చాయిస్ ఆఫ్ బీయింగ్ విత్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్ ఐ వుడ్ స్టిల్ చూజ్ యూ. ఈ వరల్డ్లో ఎంత మందితో నేను కలిసి ఉన్నా, ఎంత మందితో ఉన్నా కూడా, నాకు చాలా చాయిస్ ఆప్షన్స్ ఉన్నా కూడా నాకు నేను నిన్నే చూస్ చేసుకున్నాను అంటున్నారండి. ఎందుకంటే వాళ్ళ మనసుకి మీరే నచ్చారు. ఓకేనా? యూ కెన్ లిజన్ టు మీ టాక్ ఫర్ ఎవర్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మెసేజెస్లు. ఐ స్టార్ట్ మిస్సింగ్ యూ ద సెకండ్ యూ లీవ్. ఇప్పుడు మళ్ళీ మిస్ అవుతున్నారంట. ఇంతకుముందు మళ్ళీ సెపరేషన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా మళ్ళీ మీ పర్సన్ ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడైతే వదిలేస్తున్నారో అంటే మీ మధ్య సెపరేషన్ వస్తుందో మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు. మీలాగే మీ పర్సన్ కూడా మిస్ అవుతున్నారు. అంటే ఈ రోజును కూడా మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకొని మిస్ అవుతున్నారు. యూ ఆల్వేస్ నో వాట్ ఐ ఆమ్ థింకింగ్. మీకు అర్థమవుతుందంటండి మీ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు అని. యూ హోల్డ్ ద కీ టు మై హార్ట్. వాళ్ళకి హార్ట్కి మీరే. సో ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే వీళ్ళు డేస్లో వచ్చేస్తారు, వీక్స్లో వచ్చేస్తారు. కొంచెం స్లోగా ఉంటే కనుక 1 month 2 months అట్లా పట్టొచ్చు. ఓకేనా? మ్యాక్సిమం అయితే రీయూనియన్ ఉంటుందండి, ఉండకుండా అయితే ఉండదు. టైం పట్టొచ్చు, బట్ రీయూనియన్ అయితే ఉంటుంది. సో క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.